హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ బందోస చేసిన అనమాట. ఫస్ట్ టైం చేసిన. పిల్లలు అయితే తినేసి వెళ్ళారు. బాగుంది మమ్మీ టేస్ట్ అనేది చెప్పారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట. మార్నింగ్ టేస్ట్ చేసిన బాగుంది, కొంచెం టేస్ట్ చేసిన ఎట్లా ఉందో పిల్లలు తింటారో లేదో అని. చూడండి ఎంత ఎంత బాగుందో. కాలుతుంది. పుదీనా చట్నీ అనమాట, పల్లీలు పుదీనా చట్నీ. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేనైతే ఇట్లా డిఫరెంట్గా ఏమైనా తెలిస్తే చాలు వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది నాకు. పుదీనా చట్నీ కూడా మా పిల్లలు అయితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ ఆకుకూరలు అవాయిడ్ చేస్తారు కాబట్టి నేనైతే చట్నీ చేసినా ఏం చేసినా కొంచెం ఇట్లా మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇట్లా అయితే తీయకుండా తినేస్తారు కదా అని. నాకైతే ఇట్లా పల్లి చట్నీ ఎక్కువ తీసుకొని తింటేనే ఇష్టం అనమాట. ఇంకా బయట హోటల్కి వెళ్ళినప్పుడు అయితే అదేంటో తెలియదు, బయట చేసిన టేస్ట్ బాగుంటాయి అనేసి ఎక్కువ తింటాం కదా. ఇంక ఇంట్లో చేసుకున్నవే హెల్తీ ఫుడ్ అనమాట. ఇంకా బయట వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో కదా. అప్పుడప్పుడు ఇట్లా హెల్తీ ఫుడ్ తినండి బయటకు తినే వాళ్ళ కోసం. చూడండి ఎంత బాగుందో. దోశ పిండి ఇంకా కొంచెం మిగిలింది, అంటే కొంచెం ఎక్కువనే ఉంది. దాంతో కూడా రేపు ఇంకొక స్పెషల్ చేస్తా. ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తా అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తా, చూసేయండి. ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంది. న్యాచురల్ గా చేసుకొని పిల్లలకు పెడుతుంటే ఆ హ్యాపీనే వేరు కదా మరి. ఓకే మరి బాయ్.